రైట్. మనం ఈరోజు అక్షాంశాలు మరియు రేఖాంశాలు వరల్డ్ జాగ్రఫీలోన తదుపరి భాగాన్ని మనం కంటిన్యూ చేద్దామండి. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ అక్షాంశాల గురించి చదువుతాం. అక్షాంశాలు అంటే ఏంటి అంటే భూమికి అడ్డంగా గీయబడిన రేఖలే ఈ అక్షాంశాలు. రైటా. సో ఇక్కడ చూడండి, భూమికి అడ్డంగా గీయబడిన ఈ ఊహారేఖలనే మనము అక్షాంశాలు అంటాం. ఇవి వచ్చేసి వృత్త రేఖలు. ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు వృత్త రేఖలు అనేది గుర్తుపెట్టుకోవాలనుకుంటే నెక్స్ట్ మనం అక్షాంశాలు అయిపోయిన తర్వాత రేఖాంశాల గురించి చదువుతాం. సో మనం ఇక్కడ రేఖాంశాలు అనుకుంటే ఏమంటే భూమికి ఊహాజనితంగా గీయబడిన నిలువు రేఖలు అనమాట అవి. సో ఈ రేఖాంశాలు అనేటివి ఏంటంటే అర్ధవృత్తాలు అనమాట. సో మీరు ఎప్పుడన్నా మనకి చదివేటప్పుడు ఇది మామూలుగా అక్షాంశాలు అంటే ఏంటి, భూమికి అడ్డంగా గీయబడిన రేఖలు అని చదువుతాం. బట్ అవి ఏ రేఖలు అంటే వృత్త రేఖలను గుర్తుపెట్టుకోవాలి. రైటా. రేఖాంశాలు అయితే అర్ధవృత్తాలను గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది. సో అక్షాంశాలు అంటే భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే మనము అక్షాంశాలు అని అంటాం అనమాట. రైట్. చూడండి, అడ్డంగా అంటే ఎట్లా గీసేది. సో మీకు కింద డయాగ్రామ్ ఉంటుంది. సో ఈ విధంగా అడ్డంగా గీయబడిన రేఖల్ని మనం ఈ అక్షాంశాలు అని అంటాం అనమాట. రైట్. చూడండి, ఇంకా అక్షాంశాల గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలా. రైటా. మనకి వీటి ఆధారంగా భూమిపైన జీవుల యొక్క అంటే వివిధ శీతోష్ణ స్థితి ప్రాంతాలను, ప్రజల జీవన విధానాలను మరియు భూమధ్య రేఖ నుండి ఒక ప్రదేశం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. వీటిని ఉపయోగించి అక్షాంశాలను ఉపయోగించి సో శీతోష్ణ స్థితి ప్రాంతాలని కానీ, ప్రజల యొక్క జీవన విధానాల గురించి తెలుసుకోవడం కానీ, అలాగే భూమధ్య రేఖ నుంచి ఒక ప్రాంతం ఎంత దూరంలో ఉండదో తెలుసుకోవడానికి కానీ మనకి అక్షాంశాలు అనేటివి ఉపయోగపడతాయి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అక్షాంశాలను ఎందుకు ఉపయోగిస్తారు, మనకు అక్షాంశాలు అనేటివి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే క్వశ్చన్కి ఎవరైనా మిమ్మల్ని అడిగితే కానీ, లేదా మనకి ఎగ్జామ్లో వచ్చినా కానీ సో మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి దీనికి అంటే వివిధ శీతోష్ణ స్థితి ప్రాంతాలని, రైటా, భూగోళం పైన అలాగే ప్రజల యొక్క జీవన విధానాలని, అలాగే భూమధ్య రేఖ నుంచి ఒక ప్రాంతం ఎంత దూరంలో ఉంది అనే విషయాలు మనము ఈ శీతోష్ణ స్థితి రైట్ ఈ అక్షాంశాలను ఉపయోగించి మనము తెలుసుకోవచ్చు అనమాట. రైట్. అలాగే ఈ అక్షాంశాలని వీటి యొక్క విలువల్ని మనకి సెక్స్టెంట్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించి కొలుస్తారు అనమాట. సో అక్షాంశాల యొక్క విలువలను ఏ పరికరంతో కొలుస్తారంటే సెక్స్టెంట్ అనే పరికరంతో కొలుస్తారు. అలాగే ఏవైనా కానీ రెండు అక్షాంశాల మధ్య దూరం అనేది రైట్ 1 డిగ్రీ కోణీయ దూరం లేదా రైట్ 1 డిగ్రీ కోణీయ దూరము 68.704 మైళ్ళు లేదా 111 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఒక అక్షాంశానికి ఇంకొక అక్షాంశానికి సాధారణంగా ఉండే మధ్య దూరం ఎంత అంటే 111 కిలోమీటర్లు, లేదా మైళ్ళు చెప్పాలంటే 68.704 మైల్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. రైటా. సో ఇవి మనకి ఈ విధంగా మనకి భూమి యొక్క అడ్డంగా గీయబడిన ఊహాజనిత రేఖల అక్షాంశాలు అనేటివి ఎన్ని ఉన్నాయని అంటే మొత్తం మనకి 181 ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రైట్. సో మొత్తం అక్షాంశాల నెంబర్ ఎంతంటే 181. సో ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అక్షాంశాలు. రైటా. సో మీ అక్షాంశాల గురించి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు చూడండి, సో ఒక్కసారి రివైజ్ చేస్తాను, ఒకసారి అన్ని పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అక్షాంశాలు అంటే భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలే. ఇవి వచ్చేసి వృత్త రేఖలు. అలాగే అక్షాంశాలు అనే వాటి విలువలని మనము సెక్స్టెంట్ అనే పరికరంతో కొలుస్తారు. ఈ అక్షాంశాలను ఉపయోగించి మనము రైటా భూగోళం పైన ఉండే వివిధ శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి, ప్రజల జీవన విధానాల గురించి, అలాగే ఒక ప్రాంతం భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉండదో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఏవైనా కానీ రెండు అక్షాంశాల మధ్య దూరం అనేది 68.704 మైళ్ళు లేదా 111 కిలోమీటర్లు. ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంటే 181 ఉంటాయి. అలాగే చూడండి, మనకు ఒకవేళ ఈ భూగోళాన్ని ఈ అక్షాంశాల పరంగా ఇది విభజించిన ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట. సో ఆ భాగాలను ఏమంటారు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసి ఇక్కడ రాసినాను. సో మీరు రాసుకునేటప్పుడు ఈ విధంగా రాసుకుంటారు. చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చినారంటే ఫస్ట్ నా రౌండ్ ఒక భూమిలాగా ఒక డయాగ్రామ్ వేసుకున్న తర్వాత 0 డిగ్రీల దగ్గర చూడండి. సో ఈ 0 డిగ్రీల దగ్గర ఒక లైన్ గీసినాం. రైటా. సో మనం చిన్నకున్నప్పుడు కూడా చదువుకుంటాం. సో ఈ 0 డిగ్రీల దగ్గర భూమికి అడ్డంగా గీసేదాన్ని ఏమంటామంటే భూమధ్య రేఖ అంటారు. సో మనకి 0 డిగ్రీలు అడ్డంగా గీయబడి రేఖ ఏదనిపిస్తుంటే భూమధ్య రేఖ.
ఇంకొకటి చూడండి, మనకి ఇప్పుడు ఇట్లా ఎన్ని అడ్డరేఖలు గీసుకొని పోయినా కానీ దీనికంటే ఏదైనా పెద్దగా ఉంటుందనే ఉండదు. సో భూమికి అడ్డంగా గీయబడిన రేఖ అక్షాంశాల్లోన అతిపెద్ద రేఖ యాదన అంటే భూమధ్య రేఖే. అంటే దాన్ని మనం 0 డిగ్రీలతో సూచిస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే దక్షిణము మరియు ఉత్తరం అట్లా 2 భాగాలుగా భూమిని విభజించి చూస్తే కన్నా మనకి ఏమైతుంది చూడండి, తూర్పు పడమర అనేటివి రేఖాంశాల్లో వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, తూర్పు పడమర అనే కషని మనము ఎప్పుడు విభజిస్తాం అనే అంటే రేఖాంశాలు వచ్చినప్పుడు వస్తుంది. అలాగే దక్షిణం ఉత్తరం అనే కషని అంటున్నానంటే మీరు అక్షాంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు అక్షాంశాల గురించి మాట్లాడతాం కాబట్టి ఓన్లీ సౌత్ నార్త్ అవి 2 మాత్రమే రావాలి. చూడండి, 0 డిగ్రీల నుంచి 0 డిగ్రీల నుంచి పైన మనకి దక్షిణం వైపు ఒకటి ఉంటుంది 23.5 డిగ్రీల రేఖ, ఉత్తరం వైపు కూడా 23.5 డిగ్రీల ఒక రేఖ ఉంటుంది. సో మనకి ఉత్తరం వైపు ఉండే 23.5 డిగ్రీల రేఖని కర్కట రేఖ అంటారు. అలాగే దక్షిణం వైపు ఉండే 23.5 డిగ్రీల రేఖని మకర రేఖ అని అంటారు. అంటే ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు 0 డిగ్రీలో అడ్డంగా గీయబడింది భూమికి 0 డిగ్రీలు లేదనుకంటే భూమధ్య రేఖ అని, దక్షిణం వైపు 23.5 డిగ్రీల రేఖ ఏదైనా అడిగితే మకర రేఖ అని చెప్పాలా, ఉత్తరం వైపు 23.5 డిగ్రీల అడ్డంగా గీయబడిన రేఖ అంటే కర్కట రేఖ అని చెప్పాలా. సో ఈ ఉత్తరం యొక్క అది సింపుల్ కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్యలో ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం దగ్గర మనకి సూర్యకిరణాలు అనేటివి చక్కగా భూమి మీద పడతాయి. అంటే స్ట్రైట్ భూమి మీద పడతాయి. అంటే స్ట్రైట్ భూమి మీద పడడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, వేడి ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకోసమే ఈ ప్రాంతాన్ని మీకు పక్కన రాష్ట్రం చూడండి, ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్ గుర్తేసుకొచ్చి ఉష్ణమండల లేదా ఆయన రేఖ మండల ప్రాంతం, ఉష్ణమండలం లేదా ఆయన రేఖ మండల ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో సూర్యుని యొక్క కిరణాలు అనేటివి నిలువుగా పడతాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ వేడి ఎక్కువ ఉండడానికి దీన్ని ఉష్ణమండలం ఆయన రేఖ మండలం ప్రాంతం అనకసని అంటారని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఏ మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటారు. ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీ మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఉప ఉష్ణ మండలం లేదా ఉపయన రేఖ మండలం లేదా సమశీతోష్ణ శీత మండలం అంటారు. ఏ డిగ్రీల మధ్య ఉండేదాన్ని మనకి శీతల ప్రాంతం, అది శీతల ప్రాంతం అనకసని అంటారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తర్వాత ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ జరిగే పాఠాల్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం చదువుతాం. అప్పుడు మీకు అంటే మకర రేఖ నుంచి కర్కట రేఖ మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమంటారో తెలియదు, దాని తర్వాత పైన ఉండే ప్రాంతాన్ని ఏమంటారో తెలియదు, దాని తర్వాత పైన ఉండే ప్రాంతాన్ని ఏమంటారో తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారు అన్నమాట తర్వాత. సో ఇక్కడ నేర్చుకునేటప్పుడే క్లారిటీగా నేర్చుకోండి. సో ఇక్కడ ఉష్ణమండలం అంటే ఏమి, ఉప ఉష్ణమండలం అంటే ఏమి, శీతల ప్రాంతం అంటే ఏడుంటుందని తెలుసుకుంటే ఈజీ తర్వాత మనకి. రైట్, నెక్స్ట్ చూడండి, కర్కట రేఖ నుంచి పైన అంటే ఉత్తరం వైపు 66.5 డిగ్రీలు ఉంటుంది. సేమ్ మళ్ళీ దక్షిణం వైపు కూడా 66.5 డిగ్రీలు ఉంటుంది. సో ఉత్తరం వైపు ఉన్న 66.5 డిగ్రీల రేఖని మనం ఏమంటారు అనుకుంటే అక్షాంశాల రేఖని ఏమంటారు అంటే ఆర్కిటిక్ వలయం అని అంటారు. అలాగే మనకి సౌత్ అంటే దక్షిణం వైపు ఉండే 66.5 డిగ్రీలు దాన్ని మనం ఏమంటారు అనుకుంటే అంటార్కిటిక్ వలయం అంటారు. సో ఇక్కడ చూడండి, మకర రేఖ అంటే మన సౌత్ నుంచి వచ్చేది, సౌత్ నుంచి మకర రేఖ నుంచి అంటార్కిటిక్ వలయంలో ఉండే మధ్య ప్రాంతాన్ని ఇక్కడ ఏమైతే అనుకుంటే మనకి ఇది సూర్యుని కిరణాలు అనేవి ఏమైతే అనుకుంటే నిట్టు నిలువుగా కాకుండా కొద్దిగా ఒక వాళ్ళు అంటే కొంచెం ఇట్లా వాళ్ళు అంటే కొంచెం అంత స్ట్రైట్ కాకుండా వాళ్ళు పడతాయి అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, వేడి అనేది తగ్గుతుంది అనమాట. అంటే కంపేర్ టు అంటే భూమధ్య రేఖ ఉన్న ప్రాంతంలో కంటే ఇక్కడ ఉండే ప్రాంతంలో కొంచెం వేడి అనేది తక్కువగా ఉంటుంది. అంటే అందుకని దీన్ని ఉష్ణమండలం కాదని దీన్ని ఉప ఉష్ణమండలం అంటే దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది అని అంటారు అనమాట. అందుకని ఉప ఉష్ణమండల లేదా ఉప అయిన రేఖ మండల లేదా సమశీతోష్ణం అంటే శీతోష్ణం అంటే ఇక్కడ వేడి చలి అనేది కొంచెం ఎండ తర్వాత చలి అనేది 2 ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు కోసం. రైటా? సో అర్థమైంది కదా. సో కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఉప ఉష్ణ మండలం లేదా ఉప అయిన రేఖ లేదా సమశీతోష్ణ మండలం, 2 ఒకటే. రైట్, ఆ పేర్లు మనకి ఇక్కడ ఏం మారు చూడండిగా, కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయంలో మధ్యలో ఉండే ప్రాంతమైన మకర రేఖ నుంచి అంటార్కిటిక్ వలయంలో ఉండే ప్రాంతమైన పేరు ఒకటే, మారదు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ అవతల పూర్తి ఉత్తర ధ్రువం ఉంటుంది, పూర్తి ఇక్కడ దక్షిణ ధ్రువం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమైతే అనుకుంటే ఇక్కడికి ఇంకా మనకి సూర్యకిరణాలు అనేటివి ఇంకా ఏమవుతుంది, ఇంకా వంగి ప్రయాణిస్తాయి అనమాట. అంటే ఇంకా దూరం అయిపోతుంది డిస్టెన్స్ అనేది. సో అందుకోసం ఇక్కడ మనకి ఈ వాతావరణం ఏ విధంగా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. అందుకోసం వీటిని ఏమంటారంటే
అతి శీతల ప్రాంతాలు లేదా ధ్రువ ప్రాంతాలు అని అంటారనమాట. సో అతి శీతల ప్రాంతాలు లేదా ధ్రువ ప్రాంతాలు అంటారని గుర్తుపెట్టుకో. సో మీరు ఇట్లా మీరు రాసుకునేటప్పుడు నోట్బుక్లో సింపుల్గా మనకు ఒక డయాగ్రామ్ వేసుకొని ఏ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు, రైటా. సో ఉష్ణమండల ప్రాంతం లేదా అయనరేఖ మండల ప్రాంతం అంటే ఏది, ఉపఉష్ణమండల లేదా ఉపఅయనరేఖ మండల ప్రాంతం అంటే ఏమి, ధ్రువ ప్రాంతాలు లేదా అతి శీతల ప్రాంతాలు అంటే ఏటివి. సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇక్కడ, రైట్. నెక్స్ట్ మనకి రేఖాంశాల గురించి చూద్దాం. చూడండి, రేఖాంశాలు అంటే ఇంతకుముందే మీకు చెప్పిన వీటిని భూమికి ఎట్లా నిలువుగా గీస్తారనమాట. సో నిలువుగా గీసిన ఊహారేఖల్ని మనం ఏమంటారు అంటే రేఖాంశాలు అంటారు, రైట్. ఇవి వచ్చేసి అర్ధ వృత్తాలు అని చెప్పిన, అక్షాంశాలు అయితే వృత్తాలు అవుతాయి, రేఖాంశాలు అయితే అర్ధ వృత్తాలు అవుతాయి, రైట్. మనకు అలాగే చూడండి రేఖాంశాలను, రైట్. వీటిని అసలు అంటే రేఖాంశాలు అనేవి దేనికి ఉపయోగిస్తారు, ఇంతకుముందు అయితే అక్షాంశాల గురించి చెప్తే కదా, ఏదైనా కానీ ఒక భూగోళంలో ఉండే శీతోష్ణ స్థితి గురించి కానీ, ఒక ప్రజల యొక్క జీవనాధారం గురించి తెలుసుకోవాలన్నా కానీ, లేదంటే ఒక ప్రాంతం అనేది భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉండదో తెలుసుకోవాలనుకుంటే అక్షాంశాలను ఉపయోగించేసి తెలుసుకుంటాం. మళ్ళీ ఈ రేఖాంశాలను ఉపయోగించేసి మనం ఏం జస్ట్ రిమెంబర్, రేఖాంశాలను ఉపయోగించేసి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే రేఖాంశాలు అని వచ్చిందంటే గిన కాలయాపనం అంటే ఇది కాలం గురించి తెలియజేస్తుంది. ఇది సింపుల్, రైట్. దేశంలోన కాలం లేదా సమయాల గురించి వివిధ ప్రదేశాలలో అంటే భారతదేశం కాదు, మనకి ఏదైనా కానీ భూమి మీద ఉండే ఏదైనా కానీ ఒక ప్రాంతంలోన ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక ప్రదేశం యొక్క కాలం లేదా సమయం గురించి తెలుసుకున్నారనుకుంటే ఈ రేఖాంశాల గురించి మనం రేఖాంశాలను ఖచ్చితంగా ఉపయోగిస్తాం అన్నమాట, రైట్. చూడండి, వీటిని ఇంకోటి రేఖాంశాలకి పేరు ఉండదు అనమాట. వీటిని ఏమంటారు అంటే మధ్యాహ్న రేఖలు అని అంటారు. ఏమంటారు, మధ్యాహ్న రేఖలు అని ఈ కింది వాటిని దేని అంటారు అనుకుంటే రేఖాంశాలు అంటారని గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతకుముందు చెప్పిన అక్షాంశాలు అనేది 181 ఉంటాయని చెప్పిన, అలాగే రేఖాంశాల యొక్క సంఖ్య ఎంత ఉంటుందంటే 360. ఇప్పుడు చెప్పే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ పాయింట్ తెలిస్తేనే మనకి ఏమవుతుంది అనుకుంటే ఈ రేఖాంశాల పైన మనకి జాగ్రఫీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మీకు ముందు ఒక 3-4 క్వశ్చన్లు రాసినా మీకు అర్థమవుతాయండి. ఎందుకంటే మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ విధమైన క్వశ్చన్స్ అడిగినాడు, వేరే దగ్గర కూడా రాసినాడు. బట్ నేను రాసిన ఎగ్జామ్స్లో అయితే రీసెంట్ ఎగ్జామ్స్లో చూసినాను కాబట్టి చెప్తున్నా. సో వీటిపైన కూడా జాగ్రఫీలో కూడా ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయంటే రేఖాంశాల పైన ఉంటాయి. ఆ రేఖాంశాల్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటి చెప్తాను చూడండి, రైట్. ఒక రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత, ఈ మైండ్లో మీ క్వశ్చన్ రావాలి. ఒక రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత, మొత్తం రేఖాంశాలు ఎన్ని ఉన్నాయని చెప్తే మీకు 360. సో 360 ఉన్నాయి. సో నార్మల్గా మనకి టైం ఎంత, ఒక రోజు అంటే గిన ఒక రోజు అంటే 24 గంటలు, రైటా. సో 24 గంటలని మనం నిమిషాల్లోకి మార్చండి. నిమిషాల్లోకి మార్చాలంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు కదా. అప్పుడు 24 × 60 బై మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 360 కదా. సో 360 చేసిగిన మీరు క్యాన్సిల్ చేసి మీకు ఏం మిగులుతుంది అంటే 4 మిగులుతుంది. సో 4 అంటే ఏం నిమిషాలు, 4 నిమిషాలు అని అర్థం. సో ఒక రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత, 4 నిమిషాలు. ఇది మైండ్లో పెట్టుకోండి. తర్వాత మీకు క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. అప్పుడు మీకు అప్పుడు అడుగుతాను, అప్పుడు చెప్పండి, రైట్. అలాగే చూడండి, సో ఈ 0 డిగ్రీ ఇప్పుడు చెప్తే 0 డిగ్రీలు ఉండేది అతి పెద్దది అక్షాంశం అయితే ఏమవుతుంది, భూమధ్య రేఖ అవుతుంది. అలాగే మనకి 0 డిగ్రీల దగ్గర ఉండేది ఈ రేఖాంశం అయితే ఏమవుతుంది అంటే దానికి కొన్ని పేర్లు పెట్టారా, పేరు చూడండి. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారో చూడండి, గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. ఎందుకు ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారంటే పక్కన మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తున్నాను చూడండి, వినండి. సో మనకి ఇంగ్లాండ్ రాజధాని లండన్ ఉంది కదా. సో ఈ లండన్ అనేది ఏ నది తీరాన ఉండదు అనుకుంటే థేమ్స్ నది తీరాన ఉండదు, రైట్. మళ్ళీ నెక్స్ట్ మనం ఇండియా జాగ్రఫీలోనే రైట్ నదీ వ్యవస్థ గురించి చదివేటప్పుడు ఏ నగరాలు ఏ నది తీరాన ఉన్నాయని మనం చదువుతాం. అప్పుడు చదివేటప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ ఒక నగరం గురించి చెప్తున్నాను నేను, లండన్ గురించి చెప్తున్నాను నీకు. సో లండన్ అనేది ఈ కింది వాళ్ళు ఏ నది తీరాన ఉండదు అంటే థేమ్స్ నది తీరాన ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ చూడండి, సో లండన్లోన థేమ్స్ నది తీరాన కదా గ్రీనిచ్ పట్టణం, ఏం పట్టణం. సో ఈ గ్రీనిచ్ పట్టణం గుండా ఈ రేఖ అనేది పోవడం వల్ల సో గ్రీనిచ్ నుంచి పోతుండదు కాబట్టి గ్రీనిచ్ రేఖాంశం అంటారని గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే. సో దీన్నే మనం ఏమంటారంటే అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అని అంటారు, రైట్. సో ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం ఏమంటారంటే అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో
0 డిగ్రీల అక్షాంశం అంటే భూమధ్య రేఖ చాలామంది చెప్పగలరు ఈజీగా. బట్ 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారంటే అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అంటారు. రైట్. సో మనకి ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారంటే అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అంటారు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు, వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూడండి. సో మీకు ముందు చెప్తే నార్మల్గా ఒక సర్కిల్ లాగా మనం భూమిలాగా గీసుకుంటే గిన ఇట్లా నిలువుగా గీసే రేఖలే రేఖాంశాలు. అట్లా మనం నిలువుగా ఇట్లా గీసుకుంటూ పోతే గిన అయితే మనకి 150 డిగ్రీల రేఖాంశం అనేది వస్తుంది కదా మనకి. అంటే మీకు ఇంతకుముందు చెప్తే దక్షిణము ఉత్తరం ఈ రెండు వచ్చాయంటే అక్షాంశాలను గుర్తుపెట్టుకోవాలి. తూర్పు పడమర వచ్చాయంటే రేఖాంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో ఈ తూర్పు పశ్చిమ రేఖాంశాలు అనేటివి గీసుకుంటూ పోతికిన 180 డిగ్రీల దగ్గర రైట్. సో 180 డిగ్రీల తూర్పు రేఖాంశము పశ్చిమ రేఖాంశము రెండు ఒక్కటే. సో 180 డిగ్రీల తూర్పు రేఖాంశము మరియు పశ్చిమ రేఖాంశం అనేది రెండు ఒక్కటే. సో దానికి మనం ఏమని పేరు పిలుస్తామంటే అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఈ రెండు 0 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అంటాం. 180 డిగ్రీలు దాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. రైట్. సో 180 డిగ్రీల పశ్చిమ మరియు తూర్పు రేఖాంశం రెండు ఒక్కటే. అందుకోసమే ఈ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలోని ఎక్కువ ప్రామాణిక కాలాలు గల దేశాలు ఇది చెప్తే రేఖాంశాలను బట్టి మనం కాలాలు నిర్ణయిస్తాం అనుకోండి. సో అట్లా మనకి ఎక్కువ కాలాలు ఉండే దేశాలు ఏంటి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్స్. అంటే వీళ్ళ దేశంలో 12 రకాల కాల సమయాలు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అమెరికా, USA 11. నెక్స్ట్ వచ్చేసి రష్యా 9. తర్వాత ఆస్ట్రేలియా 8. మన ఇండియాలోనే అయితే ఒకటి ఉండదు. రైట్. చూడండి నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ ఇప్పుడు చూడండి ఇది ప్రపంచంలో ఎక్కువగా ప్రామాణిక కాలాలు గల దేశాలు ఏదైనా ఇంపార్టెంట్ కాదనుకున్నారు. లాస్ట్ టైం తెలంగాణ కానిస్టేబుల్ క్వశ్చన్ ఇది. ఈ కింది వాటిలో ఏ దేశాలు ఎక్కువ కాల సమయాలు కలిగి ఉండేది అనుకోండి. సో మరి గుర్తుపెట్టుకున్నారు మీరు ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా అనుకోండి మొదటి 4. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ భూమి సూర్యుని చుట్టూ పడమర నుంచి తూర్పుకి తిరగడం వల్ల. ఇప్పుడు చూడండి మీకు నేను మొన్న భూమి గురించి చెప్పినాను. బట్ మీకు ఒక పాయింట్ చెప్పింటే మీరు పార్ట్ 1లో వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేసింటే కన్నా మనకి గ్రహాలన్నీ ఎటు నుంచి ఎటువైపు తిరుగుతాయని కష్టం చెప్తే ఎడమ నుంచి కుడికి లేదా తూర్పు నుండి పడమరకి లేదా సవ్య దిశ తూర్పు నుంచి పడమరకి ఎడమ నుండి కుడికి లేదా సవ్య దిశలో తిరిగేటి ఓన్లీ రెండు గ్రహాలని చెప్పిన. అయితే గుర్తున్నాయి మీకు అవి ఏమన్నా? శుక్రుడు మరియు యురేనస్ అని కష్టం చెప్పినాను. సో ఆ 2 గ్రహాలు మాత్రమే మనకి తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయని చెప్తే మిగిలిన గ్రహాలు అంటే వాటికి రివర్స్ అంటే పడమర నుంచి తూర్పుకి తిరుగుతాయని. సో అందుకోసమే చూడండి ఆడ చెప్పిండేది శుక్రుడు మరియు యురేనస్ మాత్రమే తూర్పు నుంచి పడమరకు తిరిగేది. మరి అందులో భూమి ఉండదనే లేదు. మరి లేదని కష్టం అది ఎటు నుంచి తిరుగుతుంటుంది అని అర్థము. రైటా? పడమర నుంచి తూర్పు తిరుగుతుంది అని అర్థం. సో పడమర తర్వాత తూర్పు. పడమర అంటే గుజరాత్, తూర్పు అంటే ఈశాన్య రాష్ట్రాలు. సో ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతాయని కష్టం అర్థం గుర్తుపెట్టుకోండి. రైట్. చూడండి పడమర నుంచి తూర్పుకి తిరగడం వల్ల తూర్పు రేఖాంశాలు సూర్యునికి ముందుగా ఎదురుగా వస్తాయి. అయితే సో వాళ్ళు తిరిగేది ఎక్కడి నుంచి పడమర నుంచి ఆటికి పోతున్నాడు తూర్పు పోతున్నాడు కాబట్టి ఫస్ట్ మనకి ఏమొస్తాయి ఇట్లా తిప్పుకొని పోయేటప్పుడు ఫస్ట్ తూర్పు రేఖాంశాలు అనేవి వస్తాయి అన్నమాట. అందువల్ల తూర్పు రేఖాంశాల్లో కాల సమయం ముందుగాను పశ్చిమ రేఖాంశాల్లోనూ కాల సమయం అనేది వెనుకగాను ఉంటుంది. సింపుల్ రా. ఇంటికి ఈ పాయింట్ ఏం అర్థం కాలేకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడి నుంచి ఆటిపోతున్నాం ఇప్పుడు పడమర నుంచి తూర్పు పోతున్నాం. తూర్పు పోయామంటే మన సమయం అనేది పెరుగుతుంది అంటే కూడాలని అర్థం. రైటా? అంటే ముందుకు పోతామని. పడమర పోయామని కష్టం మనం ఏమైతే మనకు కష్టం తక్కువ అవుతాం అనమాట. అంటే వెనుకలకు పోతాం అనమాట. ముందుకు పోతాం. తూర్పు పోతే ముందుకి, పశ్చిమ పోతే ఏమైతే కష్టం తగ్గుతుంది అనమాట. అంటే వెనుకకి పోతుంది అనమాట. టైం ఎట్లా పోతుంది వెనుకకు పోతుంది. తూర్పు సైడ్ పోతే ముందుకు పోతుంది. పడమరకు పోతే వెనుకకు పోతుంది అని కష్టం గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. మీకు తర్వాత మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాడు ఈ పాయింట్ అనేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రాబ్లమ్స్ చేయాలని కష్టం ఫస్ట్ ఒక పాయింట్ చెప్తే అంటే ఒక రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? 4 నిమిషములు.
తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలి, తూర్పు సైడ్ పోతున్నామా కాలం అనేది ముందుకు పోతుంది, పడమర సైడ్ పోతున్నామా కాలం అనేది వెనకాలకి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చెప్తే మీకు ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు కలుపుకోవాలా లేదంటే తీసేయాలా అనేది చూడండి. పశ్చిమానికి బయలుదేరి వెళ్ళే కొలది ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు తీసేయాలి చెప్తే కదా. ఒక రేఖాంశాన్ని దాటడానికి టైం 4 నిమిషాలు పడితే తూర్పు సైడ్ పోతే టైం ఏమవుతుంది ప్లస్ చేయాలి, +4 మినిట్స్ యాడ్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి ఎప్పుడు తూర్పు సైడ్ పోతుంది. అలాగే పడమర సైడ్ పోతే ఏం చేయాలి, 4 నిమిషాలు తీసేసుకుంటూ అంటే -4 చేయాలన్నమాట అప్పుడు పడమర సైడ్ పోతే రైట్. చూడండి నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తాన్ని 15 డిగ్రీల అంతరంతో రైట్. సో 15 డిగ్రీల అంతరంతో 24 మండలాలుగా విభజించడం జరిగింది. చెప్తే మీకు అక్షాంశాలు అన్నట్టు మనకి మొత్తం 181 ఉంటాయి, రేఖాంశాలు అయితే 360 ఉంటాయి. సో ఈ 360 ఎంత అంతరాలతో అని చెప్పి ఒక్కొక్కటి 15 డిగ్రీల అంతరాలతో అంటే 15 ACDC మనకి మొత్తం ఎన్ని మండలాలు వస్తాయి, 24 మండలాలు ఉన్నాయి. సో ప్రపంచం మొత్తంలో మనకి మండలాల సంఖ్య ఎంత అంటే 24. ఎన్ని డిగ్రీల అంతరంతో ఒక్కొక్కదాన్ని ఏర్పాటు చేసినామంటే 15 డిగ్రీల అంతరంతో ఏర్పాటు చేసినారు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉండడం వలన ఇండియా ప్రామాణిక కాలం కంటే గ్రీనిచ్ స్థానిక సమయం 5:30 గంటల సమయం ముందుంటుంది. ఇక్కడ చూడండి మీకు ఇంతకుముందే చెప్తే కదా తూర్పులో ఉండాలని కష్టంటే ఇప్పుడు మన భారతదేశం మ్యాడ్ ఉన్నది, తర్వాత ఇంగ్లాండ్ అనేది ఉన్నది. మీరు వరల్డ్ మ్యాప్ చూసుకోండి ఒకసారి కావాలంటే. సో మన ఇండియా కంటే ఇంగ్లాండ్ అనేది కొంచెం తూర్పు వైపు ఉంటుంది అనమాట. ఇంకా సో మనకంటే అది ఇంకా తూర్పు వైపు ఉండదని కష్టంటే మన దేశంలో కంటే ఆ దేశం సమయం ఎట్లుండాలా ముందుగా ఉండాలా. అట్లా ఎంత డిఫరెన్స్ ఉంటుందని కష్టంటే 5:30 గంటలు ఉంటుంది అనమాట రైట్. సో అందుకోసం ఇది గుర్తుంది. సో ఇండియా అనేది గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉండడం వలన ఇండియా ప్రామాణిక కాలం కంటే గ్రీనిచ్ యొక్క స్థానిక సమయానికి 5:30 గంటలు అనేది ముందు ఉంటుంది అనమాట రైటా. వెయిట్ ఒకసారి చూడండి, నేను క్వశ్చన్ చూద్దాం ఆల్రెడీ ఏమన్నా. మన ఇండియా అనేది అటు సైడ్ ఉండదని ఇటు సైడ్ ఉండదు అనేది రైట్. చూడండి ఇది నేను ఇక్కడ కొద్దిగా మీకు రివర్స్ చెప్పినాను. ఇండియా అనేది గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉండడం, ఇండియా గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉండదని అంటే మనకు నార్మల్గా చూసుకుంటే వరల్డ్ మ్యాప్లోన ఇంగ్లాండ్ అనేదే కదా మనకు కావాల్సింది. సో ఇంగ్లాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే పడమర వైపు ఉంటుంది మనకి చూసుకుంటే ఇండియా మ్యాప్ ప్రకారం. సో అప్పుడు ఏమైతే అంటే మనమే తూర్పు వైపు ఉంటాం అనమాట. సో వాళ్ళది కాదు మనకంటే ముందుండే సమయము, మనదే 5:30 గంటలు ముందు ఉంటుంది రైట్. సో లండన్ కంటే మన భారతదేశంలోనే సమయం అనేది 5:30 గంటలు అనేది ముందు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ సారీ ఒకసారి కరెక్షన్ చేసుకున్నాండి. ఇక్కడ నేను మీకు పాయింట్ ఏమని చెప్పినాను అంటే మనదే వాళ్ళది ముందు ఉంటుంది, వాళ్ళది కాదు మనదే ముందు ఉంటుంది. బికాస్ ఆఫ్ మీరు వరల్డ్ మ్యాప్లో వేసుకోవాలంటే లండన్ అని కొట్టండి లేదంటే ఇంగ్లాండ్ అని కొట్టండి, మీకే అర్థమవుతుంది. సో ఇంగ్లాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే భారతదేశానికి పడమర వైపు ఉంటుంది. అంటే మనం ఎటువైపు ఉంటాం, వాళ్ళకి తూర్పు వైపు ఉంటాం. అంటే మనమే తూర్పు వైపు ఎక్కువ ముందు ఉంటామంటే మన దాంట్లోని సమయం ఎట్లుంటుంది అంటే ముందుగా ఉంటుంది అన్నమాట రైట్. ఇది ఒకటి జస్ట్ మరి అర్థం చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పిన 0 డిగ్రీల రేఖాంశం మనకు అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అని, 180 డిగ్రీలు అయితే అంతర్జాతీయ దినరేఖ అని రైట్. సో ఇది ఏ జల సంధి గుండా పోతుందని మీరు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాను. సో 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం 2 ఒకటే, దీని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది ఏ జల సంధి గుండా పోతుంది అనుకుంటే బేరింగ్ జల సంధి గుండా పోతుంది. దేని గుండా పోతుంది, బేరింగ్ జల సంధి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి 180 డిగ్రీల రేఖాంశానికి ఒకవైపున ఒక తేదీ ఉంటే మరొక వైపున మరో తేదీ ఉంటుంది. మీకు ఇంతకుముందే చెప్పిన రేఖాంశాన్ని తూర్పు వైపు పోతే కలుపుకుంటాం, పడమర వైపు పోతే తీసేసుకుంటాం అనుకోసాన్ని. సో ఇదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ ఇప్పుడు 180 డిగ్రీల రేఖాంశం అనేది ఇక్కడ ఒకటి ఒక దగ్గర అనుకోసం ఇట్లా ఒక లైన్ గీసిన ఇక్కడ. సో అది 180 డిగ్రీల రేఖాంశం అనుకోసం అనుకోండి. ఇక్కడంక తూర్పు ఉంటుంది, ఇక్కడంక పడమర ఉంటుంది, అది పశ్చిమం అనుకోసం రాసినాం. ఇప్పుడు చూడండి ఒకడు పశ్చిమంలోన ఈరోజు ఏ వారం అనుకుంటే సోమవారం రైట్. మరి పశ్చిమంలోని ఈరోజు సోమవారం అయితే అది 180 డిగ్రీలు దాటేసి పోయిందంటే ఎటువైపు పోతున్నది, తూర్పునకు పోతున్నది. సో అట్లా తూర్పునకు పోయేటప్పుడు ఏమవుతుంది, మనము ఒకరోజు ముందుకు మార్చుకోవాలన్నమాట. అంటే మనకి ఇక్కడంక ఈరోజు సోమవారం అని చెప్పినాను, బట్ 180 డిగ్రీలు దాటికేసి మనము రైట్ తూర్పు సైడ్ పోయామంటే ఆ రోజు అక్కడ ఏముంటుంది అనుకోసం అంటే
మంగళవారం ఉంటుంది. అంటే వీడు ఒక రోజు ఏమవుతున్నాడు ఈడ లాస్ అయిపోతున్నాడు. అంటే యాక్చువల్గా అంటే మనకు కూడా ఉండాల్సింది సోమవారమే, బట్ అది 180 డిగ్రీలు ఒక్క రేఖాంశాన్ని దాటి ఇట్లా పోవడం వల్ల సోమవారం కాస్త ఏమవుతుంది మంగళవారం అయిపోతుంది. అందుకని వాడు ఏమైపోయినా అట్లా ఒక రోజైతే ముందుకు పోయినాడు, బట్ ఆ రోజైతే ఏమైతే ఒక రోజు ముందుకు పోయినాడు అని కష్టం ఏమని అర్థం, ఒక రోజు కోల్పోయినాడు అని అర్థం అనమాట. అలాగే చూడండి, ఇప్పుడు తూర్పు నుంచి వాడు పశ్చిమానికి వచ్చినాడు అంటే ఇక్కడ మంగళవారం ఉంటే గిన వాడు తూర్పు రేఖాంశాన్ని నుంచి దాటి పశ్చిమ వైపు వచ్చినాడు అంటే వాడు ఏం చేయాలా, మంగళవారం అనేది ఒక రోజు వెనక్కిపోవాలి కదా. సో మంగళవారం ఉండేది ఏమవుతుంది సోమవారం అవుతుంది. మరి అంటే వీనికి ఇక్కడ ఏమవుతుంది పోవడం అయితే వెనక్కి పోయినాడు కానీ ఒక రోజు వాడు ఏమవుతున్నాడు గెయిన్ అవుతున్నాడు. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి, ఎప్పుడు గెయిన్ అవుతారు ఎప్పుడు లాస్ అవుతారంటే సోమవారం ఉండేది వాడు మంగళవారం పోయినప్పుడు ఒక రోజు అయితే ముందుకు పోతాడు కానీ ఆ రోజు వాడు కోల్పోయినట్లే కదా, ఒకరోజు లాస్ అయినట్లే వాడు. అలాగే ఇంకొకటి వీడిగా సోమవారం నుంచి మంగళవారం నుంచి సోమవారంకి వస్తాడు, అంటే తూర్పు నుంచి పడమరకు వచ్చినప్పుడు మంగళవారం నుంచి సోమవారానికి వస్తాడు. కానీ అంటే వెనక్కి వచ్చినట్లే కానీ ఒక రోజు అయితే వానికి ఏమవుతుంది లాభం వస్తుంది కదా. సో ఇక్కడ ఎప్పుడు లాభపడుతున్నాము ఎప్పుడు కోల్పోతున్నాం అనేది అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకోకున్నట్లా. రైట్. నెక్స్ట్ చూడండి, ఈ గ్రీనిచ్ రేఖాంశం గురించి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇది ఒకసారి చెప్తాను. బట్ అంటే ఇది పోయే సముద్రం ఏది, గ్రీనిచ్ రేఖాంశం పోయే సముద్రం ఏదనకంటే మధ్యధరా సముద్రం గుండా పోతుంది. ఇది పోయే మహాసముద్రం పేరు ఏదనకంటే రైట్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా ఇది పోతుంది అనమాట. అట్లాంటిక్ సముద్రం అని గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే పోయే పర్వతాలు తీసుకొచ్చి ఏమైతే పైరవీస్ పర్వతాలు ఇటలీలో ఉంటాయి, అలాగే అట్లాస్ పర్వతాలు తీసుకొచ్చి ఉత్తర ఆఫ్రికాలో ఉంటాయని గుర్తుపెట్టుకున్నాండి. రైట్. సో పైరనీస్ తర్వాత అట్లాస్ పర్వతాల గుండా ఈ గ్రీనిచ్ రేఖాంశం పోతుంది. సో సముద్రం అయితే మధ్యధరా సముద్రం, మహాసముద్రం అయితే అట్లాంటిక్ మహాసముద్రం, పోయే పర్వతాలు అయితే పైరనీస్ మరియు అట్లాస్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు చూడండి మీకు క్వశ్చన్ అని చెప్తే కదా, ఇప్పుడు చూడండి ఇంగ్లాండ్లో సమయం ఉదయం 6 గంటలు అయినప్పుడు, ఇంగ్లాండ్లోని సమయం ఎంత అయింది 6 గంటలు అయింది. అయితే 90 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్న కోలకత్తాలో సమయం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మీకు ఏమని చెప్తే మనము తూర్పు వైపు ముందు ఉంటున్నాం, అంటే మనకంటే వెనకాల పడమర వైపు ఉన్నారు ఎవరు ఇంగ్లాండ్ అనేవాళ్ళు. సో ఇంగ్లాండ్ అనేది మనకంటే పడమర ఉండదు. సో మనకి ఇక్కడ టైంకి ఎక్కడి నుంచి వస్తున్నాం పడమర నుంచి తూర్పు వైపు వస్తున్నమాట. ఎన్ని డిగ్రీలు 90 డిగ్రీల తూర్పు రేఖాంశం అని ఇచ్చినాడు. సో 90 డిగ్రీలు తూర్పు రేఖాంశం అన్నాడు. 1 డిగ్రీ దాటడానికి మనకు సమయం ఎంత పడుతుంది 4 నిమిషాలు పడుతుంది. అలా ఇప్పుడు 90 డిగ్రీలు దాటడానికి సమయం ఎంత పడుతుంది 360 నిమిషాలే కదా పట్టేది. బట్ నిమిషాల్లో చెప్పాలి కదా ఎందుకంటే సో 360 నిమిషాలు మనం గంటల్లోకి మార్చాలంటే ఏం చేయాలి 360ని బై 6 60 చేయాలి. చేసిడిస్తే మనకి ఎన్ని గంటలు వస్తుంది 6 గంటలు. మీకు ఇంతకుముందు చెప్పిన ఇక్కడ పడమర నుంచి మనం ఎటు సైడ్ పోతున్నాం తూర్పుకి పోతున్నాం. తూర్పుకి పోతామంటే మనం ఏం చేయాలా కూడాలా. ఆల్రెడీ సమయం ఎంత ఇచ్చినాడు ఉదయం 6 గంటలు అన్నాడు. మరి ఉదయం 6 గంటలకు మరి 6 గంటలు కలిపితే ఏమవుతుంది 6 + 6 12, అంటే మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది అని అర్థం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఒక రేఖాంశాన్ని దాటడానికి రైటా 1 డిగ్రీ రేఖాంశాన్ని దాటడానికి మనకు పట్టే సమయం ఎంత 4 నిమిషాలు. ఇది తెలుసుకుంటే మనం ఆన్సర్ చేయలేము. ఆ పాయింట్ తెలిసినే చేసుకుంటాం. రెండో పాయింట్ రైటా పడమర నుంచి తూర్పుకు పోతేగిన సమయాన్ని కలపాలా. పడమర అట్లా కాకుండా అట్లా తూర్పు నుంచి పడమర పోతే సమయం ఏంటి వెనుకకు పోలా. ఈ 2 పాయింట్లు తెలిస్తేనే ఈ ప్రాబ్లం చేయగలరు. ఇంకొక ప్రాబ్లం ఇచ్చినట్టు చూడండి 100 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్న టోక్యోలో వాడే అంటున్నాడు ఎక్కడున్నారంట 100 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన ఉన్నాడంట. సాయంత్రం ఎంత అంటే 4:05 అయితే 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం మీద ఉన్న జమైకాలో సమయం ఎంత అంటే చూడండి ఇచ్చిండేది తూర్పుది. ఇప్పుడు యాటికి పోలా పడమరలో అడుగుతున్నాడు అంటే వెనక్కి పోతున్నాడు. చూడండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంతకుముందు డైరెక్ట్ 90 డిగ్రీల తూర్పు రేఖాంశం అని ఇచ్చినాడు. బట్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఆర్డర్ అంటున్నాడు 100 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి రైటా 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు అంటే ఈ 10 + ఆ 100 మొత్తం ఎన్ని అవుతాయి 110 రేఖాంశాలు అవుతాయి. మొత్తం రేఖాంశాలన్నీ 110 రేఖాంశాలు. అంటే 1 డిగ్రీ దాటడానికి 1 రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు పడితేగిన 110 డిగ్రీల అంటే 110 రేఖాంశాలు దాటడానికి మనకి ఎంత సమయం పడుతుంది రైటా. సో మీరు దీన్ని క్యాల్కులేట్ చేయండి. 110 × 4 / 60 ఏంటికి ఇస్తామంటే గంటల్లోకి మార్చుకోవడానికి మార్చిగిన 22/3 వస్తుంది. సో 3 ఏళ్ళ 21 అంటే 7 గంటల 20 నిమిషాలు టైం వస్తుంది. 7 గంటల 20 నిమిషాలు టైం వస్తుంది చూడండి. సో ఇప్పుడు ఈ 7 గంటల 20 నిమిషాల టైంని ముందుకు పోవాలా వెనక్కి పోవాలా వాడు చెప్పింది వెనక్కి పోవాలా. అంటే మనం ఏం చేయాలనికంటే వాడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు తూర్పు నుంచి పడమర పోతున్నాడు అనికంటే ఫస్ట్ 7 గంటలు వెనక్కి పోండి.
సో 4 గంటల నుంచి 7 గంటలు ఎన్నికి పోయి తర్వాత 20 నిమిషాలు కూడా ఎన్నికి పోవాలా. పోతే ఏమవుతుంది అంటే 8 గంటల 40 నిమిషాలు పొద్దున్న ఉదయం ఏఎం అవుతుంది. కావాలంటే చూడండి 8:40 నుంచి 7 గంటల 20 నిమిషాలు ముందుకు రండి. 20 నిమిషాలు ముందుకు వచ్చేసి 8, 9 అవుతాయి కదా. 9కి ప్లస్ 7 కుడితే 16. 16 గంటల అంటే 4 గంటలే కదా. చూడండి కావాలంటే 4 PM అని ఉంటుంది. సో మనకి తూర్పు నుంచి పడమరకు పోతున్నామా తీసేయాలి. పడమర నుంచి తూర్పు పోతే కూడాలా. 1 డిగ్రీ రేఖాంశాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. ఈజీ చేసేయచ్చు తర్వాత ఆన్సర్. వాడు మొత్తం ఎన్ని రేఖాంశాలు ఇచ్చినాడు అనేది మాత్రం చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కూడాలా తీసేలా మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు చూడండి. మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భారత్ మరియు న్యూయార్క్ మధ్య గల అణు ఒప్పందం పైన తన ప్రసంగాన్ని ఉదయం 8 గంటలకు న్యూయార్క్లో వినిపించినాడంట. న్యూయార్క్ అంటే అమెరికా. సో మనకి న్యూయార్క్లో ఉదయం 8 గంటలకు వినిపించాడంట. దానిని భారత ప్రజలు సాయంత్రం 4 గంటలకి వినేరంట. ఇప్పుడు చూడండి టైం అనేది ఫార్వర్డ్ అయింది, అంటే ముందుకు పోయిందే లేదా టైం. 8 గంటలకు పొద్దున ఉదయం 8 గంటలకు అన్నాడు, కానీ ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి వినేరనంట. అంటే ఎన్ని గంటలు ముందుకు పోయినట్లా? 8 గంటలు ముందుకు పోయినట్లే కదా, అంతే కదా. ఇప్పుడు పొద్దున్న 8 గంటలకు కూడా చెప్పింటే మనం సాయంత్రం 8 గంటలకి ఏమంటే పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు మొత్తం ఎన్ని గంటలు? 8 అవర్స్. 8 అవర్స్ ముందుకు పోయింది. అయితే భారత్ న్యూయార్క్ మధ్య ఎన్ని రేఖాంశాల దూరం ఉన్నది? ఎన్ని రేఖాంశాలు గురించి చూడండి. 4 నిమిషాలు అయితే ఎన్ని రేఖాంశాలు ఉంటాయి? 1 డిగ్రీ దాటడానికి 4 నిమిషాలు పడతాయంటే 4 నిమిషాలకి ఎన్ని రేఖాంశాలు ఉంటాయి? 1 అని. 4 నిమిషాలకి 1 రేఖాంశం అయితే మనకు మొత్తం ఎన్ని గంటలు ఉన్నాయి? 8 గంటల సమయం. 8 గంటలు అనుకుంటే నిమిషాలకు మార్చాలంటే 8 × 60. 8 × 48 అంటే 480 నిమిషాలకి ఎన్ని రేఖాంశాలు దాటినాం అనేది క్వశ్చన్ మార్క్. సో 480/4 అంటే 120 రేఖాంశాలు అనమాట. సో మనకి న్యూయార్క్కి తర్వాత మనది ఏమి ఇచ్చిండాడు ఇంకోటి భారత్కి మధ్యలో ఎన్ని రేఖాంశాలు ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి? సో మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 120 రేఖాంశాలు అనేవి ఉంటాయన్నమాట. సో దీంతో మనకి రెండవ పాఠం అంటే వరల్డ్ జాగ్రత్తగా రెండవ పార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ అక్షాంశాలు రేఖాంశాల గురించి డీటెయిల్గా చెప్పిన, ప్రాబ్లమ్స్ కూడా చెప్పిన, మీరు జాగ్రత్తగా విని రైటా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత నోట్బుక్ తయారు చేసుకోండి.